క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్లందరూ నిరసన ర్యాలీ చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వై వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకుని బ్యానర్లు పట్టుకుని కాకినాడలో భానుగుడి సెంటర్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ తీస్తున్నామని చెప్తున్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలి అని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా త్వరగా బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ నుంచి పాస్టర్లు చేస్తున్న ఆందోళనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, పాస్టర్ల డిమాండ్ ఏంటి? రోహిత్, ప్రధానంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలయకు సంబంధించినటువంటి మృతిపై అయితే మొత్తం ఆందోళన అయితే వెల్లువెత్తుతున్నాయి. అతని ప్రధానంగా ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా క్లియర్ గా ప్రభుత్వం అయితే తేల్చాలి. లేదంటే మొత్తం క్రైస్తవ సమాజంపై ఈ విధంగా కావాలని దాడులు జరుగుతున్నాయంటూ భారీ ఎత్తున కాకినాడలోని భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఈ రోజు అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. మొత్తం క్రైస్తవులు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ముత్తురాజు గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, చెప్పండి, ఏ విధంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు చెప్పండి. ఈ రోజు క్రైస్తవులే కాదు, మానవతావాదులందరూ కూడా కాకినాడలో రోడ్లు ఎక్కారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక వ్యక్తి మీద, ఒక సేవకుడి మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు. వాక్ స్వతంత్రం ఉంది, సువార్త స్వతంత్రం ఉంది. మరణము సువార్తను ఆపలేదు. సువార్త చెప్పాలని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కనుక దారుణంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారని మాకు అనుమానం ఉంది. కనుక మేము డిపార్ట్మెంట్ నమ్ముతున్నాం. అతి త్వరలో మాకు గుద్దినా పర్లే, గుద్దినవాడెవడు, చంపేశారా, చంపేసిన వాడెవడు, ఏమయ్యారు, ఎవరు చేశారు అనేది మాకు కావాలని. ఇంతమంది చరిత్రలో, కాకినాడలో పుట్టి పెరిగాను, చరిత్రలో ఇంతమంది జనాలు నేను చూడలేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇంతమంది రోడ్లెక్కారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మాకు న్యాయం జరగాలని ప్రభు పేట మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? కాకినాడ భానుగుడి సెంటర్ కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ, భారీ ర్యాలీ, హిస్టారికల్ ఈవెంట్ జరుగుతుంది. రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకుని మీరు భావిస్తున్నారు? క్రైస్తవ సమాజం అంతా సేవకుడిని ఎవరో చంపేశారు అని అనుమానం ఉంది మాకు. చంపేసిన వాళ్ళని వాళ్ళు భారీ గారు క్షమించారు, వారు భారీ క్షమించారు, కానీ అభిమానులు మాత్రం చాలా వారు మండిపోతున్నారు. కనుక ఎవరు చంపేశారో చెప్తే చాలు. ఆల్రెడీ వాళ్ళు భారీగా చంపేసిన వాళ్ళు క్షమించారు. ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు? రకరకాల వదంతులు వస్తున్నాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి బైక్ మోచిన వ్యక్తి ఎవరు అనేది మీకు కూడా అనుమానం ఉందంటున్నారు. ఆ వ్యక్తి ప్రవీణే కాదనుకుంటున్నాం. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి, గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని, వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని, ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. లేదా ఆ వ్యక్తే ప్రవీణ్ కాదని అనుమానం ఉంది. అంటే అసలు ఏం జరిగింది ఉంటారంటే బైక్ కి యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా క్రియేట్ చేశారు అనుకుంటున్నాం. ఇది ముమ్మాటికి హత్య అని క్రైస్తవ సమాజం ముక్త కంఠంతో అరుస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ. ప్రధానంగా చూడొచ్చు, క్రైస్తవ సంఘాలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు? హత్య జరిగిందనే క్రైస్తవ సమాజం అంతా చెప్తా ఉంది. అయితే న్యాయ వ్యవస్థ ప్రతిష్టంగా ఉంది. 2019లో ఒక అంతకుడు నాకు సెక్యూరిటీ కావాలంటే అంతకుడుకు సెక్యూరిటీ ఇచ్చిన రాజ్యాంగంలో మనం ఉన్నాం. కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద దృష్టి ఉంచి వెంటనే దీనికి సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు హత్య జరిగిందని అనుకుంటున్నాం సార్. ఇది హత్య జరిగింది అనుకుంటున్నాం. మరి అయితే దాని గురించే మేము ఇంత ర్యాలీ చేస్తున్నాం, శాంతి ర్యాలీ చేస్తున్నాం. కోపంతో కాదు, ప్రేమతో చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా దీన్ని చర్య తీసుకోవాలని నాయకులకి తెలియజేస్తున్నాం. ఇలా క్రియేట్ చేస్తున్నారు. బైక్ మీద యాక్సిడెంట్ అయి పడిపోవడం, బ్రాంచ్ షాప్ దగ్గర వెళ్ళారు, ఇలాంటివన్నీ కూడా వదంతులు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఇది యాక్సిడెంట్ కాదని అర్థమవుతుంది సార్. యాక్సిడెంట్ అయితే కాళ్ళు, చేతులు అన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ముఖానికే దెబ్బలు తగిలేయండి సార్. ముఖానికి దెబ్బలు తగిలాయంటే ఎవరో కొట్టేసి చంపేశారు. ఎలా చూడాలంటారు? ఈ ప్రవీణ్ గారి అకాల మరణానికి ఎస్ఎస్ టీం తరఫున ప్రత్యేకమైనటువంటి శాంతి ర్యాలీ మేము చేస్తున్నాం. మేము కనుక విజృంభించినట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో మేము జరిగించగలం. కానీ ప్రభువు మాకు చూపించినటువంటి ప్రేమ, ప్రభువు మాకు నేర్పించినటువంటి ప్రేమలోనే మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మాకు న్యాయం జరగాలని, ఈ ప్రత్యేకమైన పోరాటాన్ని సపోర్ట్ చేయాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది పాల్గొన్నారు ఈ యొక్క భారీ ర్యాలీలో? ఈరోజు కాకినాడలో లక్షల కొలది ఈ యొక్క క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ ప్రత్యేక శాంతి ర్యాలీ చేస్తున్నారు. కేవలం న్యాయం జరగాలి,
కేవలం న్యాయం జరగాలని మాత్రమే ఈ సాయంత్రం ర్యాలీ మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీపీ చూస్తున్నాం, భారీ ఎత్తున అయితే ర్యాలీలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఏంటి ఎలా చూడాలంటారు ఈ యొక్క ఘటన? ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు జరిగిన ఘటన అత్యంత విచారకరం, చాలా బాధాకరం. ఉద్యమం జరిగితే తప్ప అనుమానాస్పద స్థితి అనే మాట రాలేదు, ముందు మరణంగానే చూపించారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాకినాడలో జరుగుతున్నటువంటి ర్యాలీకి సిపిఎం తరపున సంఘీభావం తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం అన్ని మతాల పట్ల సమదృష్టి కలిగి ఉన్నది. ప్రభుత్వానికి ఏ మతం లేదు, కానీ ప్రజలు, భారత పౌరులు ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ విశ్వాసాన్నైనా ఆచరించవచ్చు. దానికి సంబంధించి ఇతరులకు ప్రచారం కూడా చేసుకోవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. దీన్నే మనం సెక్యులరిజంగా, లౌకికవాదంగా చెప్తున్నాం. కానీ ఈరోజు కొంతమంది ఆ లౌకికవాదం అనే మాటనే వినలేని పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో భారతదేశానికి ఉన్న గొప్ప విశిష్టత భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశాన్ని ఐక్యంగా నడిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం మత ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలోకి భారతదేశం కూడా చేరింది. ఇది చాలా బాధాకరం. 1998లో ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ అనే ఒక మత బోధకుడిని అత్యంత కిరాతకంగా కొన్ని మతోన్మాద శక్తులు పట్టుబెట్టాయి. ఆనాడు దేశవ్యాప్తంగా పెద్ద నిరసనలు వచ్చినాయి. కాకినాడలో కూడా పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు జరిగినాయి. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అదే అనుమానానికి తావిస్తున్నది. ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి సమగ్ర విచారణ వేగవంతం చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మమై పోరాడుతున్నారు. ఈ రెచ్చగొట్టే ధోరణి ఏమైనా కనిపిస్తుంది? అధికారికంగా పదవిలో ఉన్నవారు వారికి నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, కానీ వారి ధర్మాన్ని ప్రజలందరి ధర్మంగా చెప్పడం అనేది రాజ్యాంగం ప్రకారం సరైనది కాదు. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఆయన భారత పౌరుడిగా రాజ్యాంగం పట్ల ప్రమాణం చేసిన వ్యక్తిగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విషయాల్ని సమాజం దృష్టికి తీసుకురాకూడదని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ ఎత్తున అయితే ఈ యొక్క కాకినాడలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా పాల్గొన్నవి. భారీ ఎత్తున ఉవ్వెత్తిన జనం ఇక్కడ రోడ్డుపై చేరి ఇక్కడ శాంతియుత ర్యాలీ అయితే చేస్తున్నారు. కాకినాడకు సంబంధించినటువంటి చూడొచ్చు ఈ యొక్క శాంతియుత ర్యాలీలో. అలాగే యువత, అలాగే క్రైస్తవ సంఘాలు భారీ ఎత్తున అయితే ఇక్కడ పాల్గొని ఈ యొక్క కాకినాడ సంబంధించినటువంటి సిటీ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ప్రవీణ్ పగడాల ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ మొత్తం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి. ఒక మనిషిని మనిషిగా చూడమన్నందుకు ఈ రోజు పగడాల ప్రవీణ్ గారిని కోరుతున్నాం. ఈ రోజు క్రైస్తవులు ఈ విషయంలో ఒంటరి కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఒక మతంలోంచి ఎవరో కొద్ది మంది మాత్రమే ఈ మత విచ్ఛిన్నము, మత విభేదాన్ని సృష్టించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. వాళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి